చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ, సిఇసితో సమావేశంలో టీడీపీ నేతల వినతి, కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమైన టీడీపీ నేతలు, పలు సూచనలు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్, కేంద్రం నుంచి మరింత సాయం కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర సహకారం ఎప్పటికీ మరవలేమన్నారు ముఖ్యమంత్రి, కేంద్ర సహకారంతోనే ఏపీలో గాడిలో పడిన ఆర్థిక వ్యవస్థ, బనకచర్ల ఉభయ తారక బహుళార్థ ప్రాజెక్టు అన్నారు ముఖ్యమంత్రి, కరువు సీమ రాయలసీమకు ఆ ప్రాజెక్టు వరమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రాజెక్టులు నిధులపై హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించిన ముఖ్యమంత్రి, సీఎంను కలిసిన నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీతోనూ భేటీ అయిన ముఖ్యమంత్రి, చదువుకునే యువత రాజకీయాల్లోకి రావాలన్నారు చంద్రబాబు నాయుడు, చట్టాలు చేసేది సంస్కరణలు తెచ్చేది రాజకీయ నాయకులే, నేటి ప్రగతికి బీజం వేసిన ఆద్యుడు పివి నరసింహరావు, వాజ్పేయితో కలిసి పనిచేయడం నా అదృష్టం అన్నారు చంద్రబాబు, మోదీ సారథ్యంలో వికసిత భారత్ కళ సాకారం అవుతోంది, పివి నరసింహరావు స్మారక ఉపన్యాస సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఢిల్లీలో ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి నరసింహరావు సదస్సులో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ప్రారంభం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి మార్గదర్శకాలు, నైపుణ్య విభాగంపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలు, ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థి అభ్యసన సామర్థ్యాల పెంపు, ఉపాధ్యాయుల సహకారంతో పటిష్టంగా గ్యారెంటెడ్ FLN కార్యక్రమం, అత్యున్నత ప్రమాణాలతో పారదర్శకంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక, ప్రతి హై స్కూల్ కు ఇంటర్నెట్ కంప్యూటర్ ల్యాబ్, పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశం, సీమకు జలసిరుడు, హంద్రీనివా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తి, 3850 క్యూసెక్లకు పెరిగిన కాలువ సామర్థ్యం, 100 రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం, జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు తరలింపు, రోజువారీ టార్గెట్లు పెట్టి పనులు పూర్తి చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నెలాఖరుకు కుప్పం పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్లు, హంద్రీనివా సుజల స్రవంతి ఫేజ్ 1 ఫేజ్ 2కు 3890 కోట్లు కేటాయింపు ఖర్చు, తీరనున్న రాయలసీమ సాగు తాగునీటి కష్టాలు, మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద 17వ తేదీన నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు నాయుడు, చరిత్ర సృష్టించారు శుభాంశు శుక్లాకు మంత్రి నారా లోకేష్ అభినందనలు, ఏపీ వైపు చూడండి ఏరోస్పేస్ పరిశ్రమలకు మంత్రి లోకేష్ వినతి, పెట్టుబడులు ఆకర్షించే తీరు ఇది మంత్రి లోకేష్ పై కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య ప్రశంసలు, ఐటీ ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు GCCలో 4 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు, వేగవంతంగా కంపెనీల ఏర్పాటుకు చర్యలు, త్వరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, రీజనల్ స్పోక్ సెంటర్లు, మరింత సులభతరంగా మనమిత్ర సేవలు, అధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్, గత 5 ఏళ్లు పడకేసిన రాయలసీమ ప్రాజెక్టులని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ చొరవ వేగవంతమైన నిర్ణయాలు రాయలసీమకు జలసిరులు తెచ్చాయి, హంద్రీనివా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తయిన హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ముందు ప్రకటించినట్టుగానే 100 రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. 696 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులతో హంద్రీనివా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్లకు పెరిగింది. రాయలసీమకు సాగునీరివ్వాలన్న సంకల్పంతో రోజువారీ టార్గెట్లు పెట్టి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫేజ్ 1 ఫేజ్ 2 కాలువ పనులను పరుగులు పెట్టించారు. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్ల మేర నీటిని తరలించేందుకు అవకాశం కలిగింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యంతో నీటిని నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చేలా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది. మల్యాల నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల మేర హంద్రీనివా కాలువ విస్తరణ పనులు పూర్తి కావడంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజుల దిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువులను కూడా నీటితో నింపనున్నారు. దీంతో సీమ జిల్లాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేందుకు ఆస్కారం కలిగింది. గతంలో హంద్రీనివా ఫేజ్ 1 కాలువ పూర్తి సామర్థ్యం 2200 క్యూసెక్లు మాత్రమే ఉండటంతో ఇప్పటి వరకు 1-2 సార్లు మాత్రమే వరద సమయంలో 40 TMC నీటిని వినియోగించుకున్న పరిస్థితి. ప్రస్తుతం కాలువల సామర్థ్యం 3850 క్యూసెక్లకు పెరగడంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు 40 TMC వరద జలాలను ఈ ఏడాదిలో రాయలసీమ జిల్లాలకు వినియోగించుకునే అవకాశం కలగనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శరవేగంగా హంద్రీనివా కాలువ ఫేజ్ 1 విస్తరణ పనుల్ని
జల వనరుల శాఖ పూర్తి చేసింది. నెలకు దాదాపు 4.27 టీఎంసీ చొప్పున 4 నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీ నీటిని తీసుకునేందుకు అవకాశం ఈ విస్తరణ పనుల ద్వారా కలిగింది. దీంతో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీ నీరు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల సాగునీటి కష్టాలను తీర్చనున్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ద్వారా నంద్యాల జిల్లాలో 2,906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లాలో మరో 2,27,000 ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు, 1,40,000 ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందనుంది. మొత్తంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా 6 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది. 2014-2019లో 4,317 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం హంద్రీనివా కాలువల విస్తరణ పనుల్ని 47% మేర పూర్తి చేసింది. 2019 నుంచి 2024 వరకు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పనుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనివా ఫేజ్ 1 ప్రధాన కాలువ పనుల్లో కదలిక వచ్చింది. 2025 ఏప్రిల్లో మొదలైన విస్తరణ పనులు కేవలం 100 రోజులు పూర్తయ్యాయి. తదుపరి ఫేజ్ 2 పనులను కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేసి పొంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మొత్తం 3,890 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.